కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కందము. హరిహరనాథ, నీవు భక్తులకు ఐశ్వర్యం కలిగించేవాడవు, వారిపై అపారమైన కరుణను కురిపించే ఆర్ద్రహృదయుడవు. నీవు ఊహాతీతుడవు, సహస్ర సూర్యదీప్తితో ప్రకాశించేవాడవు, అంతులేని మనోహర దేహకాంతి కలవాడవు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. శల్యుడు గరునుత్సాహంబునకు విఘ్నకరంబు లఘు వాక్యంబులు సెప్పుట. వచనము. శల్యుడిని తనకు సారథిగా నియమించుమని కర్ణుడు కోరగా దుర్యోధనుడు ఎంతో ప్రయత్నంతో శల్యుడిని అందుకు ఒప్పించాడు. ఈ విషయం సంజయుడి ద్వారా విన్న ధృతరాష్ట్రుడు ఆట వెలది. కణదుర్యోధనులు అంతగా వేడుకొని తెచ్చుకున్న శల్యుడు ఏ విధంగా వారి ఇష్టాన్ని నెరవేర్చాడు. తన తేరు నడపటానికి అంతగా కోరి ఆ శల్యుణ్ణి తెచ్చుకున్న కర్ణుడు ఏ విధంగా పరాక్రమించాడు. వచనము అని ప్రశ్నించిన ధృతరాష్ట్రుడితో సంజయుడు చెప్పసాగాడు. ఆ సేనాధిపతిని సారథిని చూచి వందిమాగధులు ప్రశంసలు చేస్తూ దుర్యోధనుడివైపు గౌరవభావంతో చూచారు. అప్పుడు అతడు కర్ణుడితో, చంపకమాల, అధిక పరాక్రమశాలులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు భీమార్జునులను తప్పక సంహరించగలవారని ఎంతో సంతోషించేవాడిని. కాని నా కోరిక తీరలేదు. నీవైనా నీ బలశౌర్యాలు ప్రదర్శించి నా అభీష్టాన్ని నెరవేర్చుము. తేటగీతి. ఏ విధంగానైనా పాండవాగ్రజుడైన ధర్మరాజును బంధించుము. వారు వీరిని చూడక శత్రువర్గము నంతటినీ సైన్యంతో సహా రూపుమాపి విజయాన్ని సాధించుము. వచనము. దుర్యోధనుడి మాట ప్రకారం రథాన్ని ముందుకు నడిపించుమని కర్ణుడు శల్యుడిని కోరాడు. వెనువెంటనే శంఖాలు, భేరి మొదలైన యుద్ధవాద్యాల ధ్వనులు ఆకాశమంతటా మారుమ్రోగాయి. ఆ విధంగా ముందుకు సాగుతున్న కర్ణుడు గర్వంతో పాండవుల మీది కోపంతో శల్యుడితో ఇట్లా అన్నాడు. శార్దూల విక్రీడితము. పాండవులు నేను ప్రయోగించే మహాభయంకరాలైన నానావిధ బాణాల నానావిధ కాంతుల తాకిడిని తట్టుకోగల ధైర్యం లేక తల్లడిల్లగా ఆశ్చర్యంతో ఆకాశ సంచారులంతా ప్రశంసించగా నీవు కూడా చూచి మెచ్చుకోగా బాహుబల గర్వాతిశయంతో ఎవ్వరూ అడ్డుకోలేని భీకరత్వాన్ని ఈరోజు యుద్ధరంగంలో ప్రదర్శిస్తాను. సీసము. తేటగీతి. కర్ణుడి అహంకారం చూచి శల్యుడు అతడితో ఇట్లా అంటున్నాడు. పాండవులు సత్యపరాక్రమం కలవారు, బలపరాక్రమ సంపన్నులు, తేజోధనులు, అస్త్ర విద్యా విశారదులు. దేవేంద్రుడైన రణరంగంలో వారిని ఎదుర్కొనలేడు. వాళ్లను ఇంత తక్కువ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నావు. అర్జునుడి వింటి ధ్వనికి నీ చెవులు బద్దలైనప్పుడు, భీముడి గద మెరుపులు నీ కళ్లకు మిరుమిట్లు గొల్పినప్పుడు నీ నోట మాటరాక నిశ్చేష్టుడవై ఏమీ అనలేవు. వచనము. అని మళ్లీ చంపకమాల. అర్జునుడి బాణాలకు నీ రథ సైన్యం, భీముడి పరిఘాయుధం మెరుపులకు గజ సైన్యం, ధర్మజ నకుల సహదేవుల తాకిడికి యోధ సమూహం చెల్లాచెదరైపోవటాన్ని చూచుకూడా నీవు కలతపడకుండా స్థిరంగా నిలబడి మాట్లాడిన మాటలు కదా వినదగును. కందము. శల్యుడి మాటలు విన్నా విననట్లుగా నటిస్తూ కర్ణుడు నా చేతి బలాన్ని ఇప్పుడే చూస్తావని పౌరుషంతో అన్నాడు. వచనము. యుద్ధోత్సాహం చేత ప్రకాశిస్తూ వస్తున్న కర్ణుడిని చూచి చంపకమాల. ధృతరాష్ట్ర మహారాజా, కౌరవ సైన్యంలోని వారు సంతోషాతిశయంతో బిగ్గరగా అరిచారు. గుర్రాల సకిలింతలు, ఏనుగుల ఘీంకారాలు పెద్దగా వినిపించాయి. నెత్తురు కురిసింది.
పిడుగుల మోతలు ఆకాశం ధ్వనించేటట్లుగా మ్రోగాయి. అన్ని వైపులా ఉల్కలు పడసాగాయి. తీవ్రమైన గాలి దుమ్మును వెదజల్లింది. వచనము ఇంకా కౌరవ వినాశ సూచకాలైన అపశకునాలు పెక్కు గోచరించాయి. అయినా విధివసులైన కౌరవులు వాటిని లెక్కచేయక కర్ణుడు శల్యసారథ్యంతో పాండవులను తప్పక సంహరిస్తాడని సంతోషించసాగారు. సేనకు అగ్రభాగంలో ఉన్న కర్ణుడు పాండవుల ముందు ఓడిపోయారని భీష్మద్రోణులను మెచ్చుకోక అర్జునుడు తలపునకు రాగానే క్రోధంతో నిట్టూర్పులు విడుస్తూ పౌరుషగర్వం నిండినవాడై శల్యుడితో ఇట్లా అన్నాడు. మత్తేభము రథమెక్కి విల్లు చేబట్టి రణరంగంలో నేను విజృంభిస్తే దేవేంద్రుడిని కూడా తృణీకరిస్తాను. ద్రోణాచార్య భీష్మ పితామహులను పడగొట్టామన్న గర్వంతో ఉన్న వైరుల తలలు ఖండించే నా భుజపరాక్రమాన్ని చూడుము. వచనము భీష్మద్రోణులంతటివారు ఈ విధంగా వ్యర్థమైన చావు చస్తారా అని కర్ణుడు శల్యుడితో ఇంకా ఇట్లా అన్నాడు. ఉత్పలమాల లోకైక వీరులైన భీష్మద్రోణులను వారివలనే అనివార్యులైన ఎందరో రాజులను వధించి రౌద్రంతో విజృంభించి వరుసగా వచ్చే మృత్యువా అన్నట్లు యుద్ధ క్రీడకు పూనుకునే అర్జునుడిని నేనే ఎదిరించి సంహరిస్తాను. ఉత్పలమాల ధర్మరాజు భీముడు నకుల సహదేవులు ఒక్కటే మీద పడినా వాడి బాణాలతో అవలీలగా వారి అంగాలను ఖండించి వారి గర్వం అణుస్తాను. వాళ్లు వెనుదిరగక ఇంకా నాతో యుద్ధం చేస్తే నరుకుతాను. కందము అని పలికి కర్ణుడు శల్యుడితో ఇంకా ఇట్లా అన్నాడు. వీరుడైన భీష్మ పితామహుడు అస్తమించిన ద్రోణాచార్యుడి వద్ద లోకం పొగడే దివ్యాస్త్రాలు బాహుబలము ఉన్నాయి. సీసము ఆట వెలది. ద్రోణాచార్యుడు దివ్యబాణ సంపన్నుడు, గొప్ప పరాక్రమవంతుడు, అతిరథ శ్రేష్ఠుడు. అంతటి మహావీరుడు అర్జునుడితో యుద్ధంలో మరణించగా కౌరవుల ధైర్యం సన్నగిల్లింది. సైనికుల గర్వం అంతరించింది. అయినా పరశురాముడిని సేవించి పొందిన రథం అస్త్రశస్త్రాల బలంతో ఏ విధంగానైనా అర్జునుడిని సంహరించి తీరుతాను. నా ప్రాణం కూడా లెక్కచేయక దుర్యోధనుడు నన్ను సమ్మానించినందుకు రుణం తీర్చుకొంటాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. శల్యుడర్జును పరాక్రమం బుగ్గడించి కర్ణుని దూలం బలుకుట. వచనము అని కర్ణుడనగా శల్యుడు ఇట్లా అన్నాడు. చంపకమాల విన్న జనం కర్ణుడింత అవివేకియా అనేటట్లు ఇంత వ్యర్థమైన మాటలు మాట్లాడవద్దు. అర్జునుని బలపరాక్రమ సంపదలు ఇంతకుముందు చూచాము కదా. మీ ఇద్దరినీ లోకం కూడా యుద్ధంలో చూచింది కదా. అర్జునుడు అద్భుత పరాక్రమంచేత ప్రకాశించేవాడు. పౌరుషహీనుడవైన నీవు ఆ దేవేంద్రనందనకు సాటికాగలవా? సీసము ఆట వెలది. రాత్రి సమయంలో పోరు సలిపి ఓడిపోయిన అంగారపర్ణుడి కన్నా, ఘోషయాత్రలో దుర్యోధనుడిని బంధించి భంగపడిన చిత్రసేనుడి కన్నా, ఖాండవవనాన్ని రక్షించలేక పారిపోయిన ఇంద్రుడి కన్నా, వరాహం కోసం పోరాడి తప్పుకొన్న శివుడి కన్నా మించిన వీరుడైతే అర్జునుడితో పోరుతాను, అతడిని ఓడిస్తాను అంటే సరిపోతుందిగాని, సూతనందన మనలాంటివారు అతడిని సంహరిస్తానటం నోటి చేటే కదా. చంపకమాల దుర్యోధనుడు, భీష్ముడు, కృపుడు, నీవు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ విజృంభించిన భయంకర సైన్యం వెంటరాగా పెద్ద దండయాత్రగా వెళ్లి విరాటరాజు పశువులను పట్టి అర్జునునిచేత ఆ ప్రముఖ వీరులతో సహా ఓడి పారిపోయావు కదా కర్ణా. ఇప్పుడు ఇలా యుద్ధోత్సాహపు మాటలు మాట్లాడుతున్నావు. అర్జునుడి బాణాలు త్రుప్పుపట్టాయా? లేదు కదా. ఉత్పలమాల ఇంతకు ముందువలే లోకుల నిందకు గురి అయి పారిపోవటం కుదరదు. ప్రాణాలకు తెగించి అయినా అర్జునుడితో పోరాడుతానని వచించావు. ఈ అపనిందల కన్నా రణరంగంలో మరణమైనా మేలన్నావు. అవి నిజాలే కావచ్చును. దానివలన చివరకు పోరులో చచ్చినా నీవన్నమాటే నిలుపుకొన్నట్లు అవుతుంది.
కాకపోతే అర్జునుడితో తలపడటం అంటే ఊరికే పోతుందా? వచనము. శల్యుడి మాటల వల్ల కలిగిన కోపాన్ని అణచుకొని కర్ణుడు అతడితో ఇట్లా అంటున్నాడు. చంపకమాల. అర్జునుడి పక్షం వహించి వినటానికి రుచించని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. సందేహానికి తావులేకుండా లెస్సగా విజృంభించినప్పుడు నన్ను అర్జునుని చూడు. బాహుబలం, ధైర్యం, ఉపాయం, పట్టుదల ఎవరిలో స్థిరంగా ఎక్కువగా అగుపిస్తాయో వారిని పొగడు. అంతదాకా మాట్లాడకు. వచనము. అని కర్ణుడనగా శల్యుడు అట్లాగే చేస్తానని ఊరుకున్నాడు. కర్ణుడు తేరుపోనిమ్మని త్వరపెట్టగా శల్యుడు గుర్రాలను వేగంగా నడిపాడు. కర్ణుడు మన సైన్యాన్ని చేరుకొని కలయిచూచి సైనికులు సంతోషించేటట్లుగా ఇట్లా అన్నాడు. సీసము, తేటగీతి. ఎవరైనా నాకు అర్జునుడిని చూపించగలిగితే వారు కోరిన కానుకలు ఇవ్వగలను. అశ్వశ్రేష్ఠములతో కట్టబడిన బంగారు రథాలైన, బలం, వేగం, అందం కలిగిన గుర్రాలైన, శక్తిమంతములైన గజశ్రేష్ఠములైన, అందగత్తెలైన స్త్రీలైన, పెద్ద గ్రామాలైన, కోరిన వాటికంటే ఎక్కువగా వారికి ఇస్తాను. కందము. అంతేకాదు అర్జునుని రథాన్ని గుర్తించి నాకు తెలిపిన వారికి కృష్ణార్జునులను చంపి వారి ధనం అంతా సంతోషంతో ఇస్తాను. వచనము. కర్ణుడు ఆ విధంగా పలికి శంఖం ఓదగా సోదర సహితుడైన దుర్యోధనుడు ఆనందించాడు. యుద్ధవాద్యాలు దిక్కులు బ్రద్దలయ్యేటట్లుగా మారుమ్రోగాయి. మన సైనికులు ఉత్సాహంతో బిగ్గరగా అరిచిన అరుపులు ఆకాశాన్ని అంటాయి. అప్పుడు శల్యుడు నవ్వు మొగంతో కర్ణుడితో ఇట్లా అంటున్నాడు. ఉత్పలమాల. ఎవరో చూపటం ఎందుకు? అర్జునుణ్ణి ఇప్పుడే చూస్తావు. తీసుకోండని పనికిమాలిన వాళ్లకు అధిక సంపదలు గర్వించి ఇవ్వవద్దు. ఇట్లా ఇస్తే జనం నవ్వుతారు. అంత ఎక్కువగా సంపదలు ఉంటే సద్వినియోగం చేయవచ్చుగదా. అయోగ్యులకు దానం ఇవ్వటం తగునా? వచనము. అని అంతటితో ఆగకుండా కందము. నీశక్తి ఏమిటో తెలుసుకోకుండా కృష్ణార్జునులను జయిస్తానని పలుకుతున్నావు. నక్క ఎప్పుడైనా ఎక్కడైనా సింహాలతో పోరి గెలవటం చూచామా? ఉత్పలమాల. అర్జునుడితో ఒంటరిగా పోరాడాలనే కోరిక అగ్నిలో దూకాలనుకోవటం వంటిది. నీకు హానికరం. అది మానుకోకు. ఈ మాటలు ఎవరుకూడా చెప్పలేరు. రూపు చెడి నశించే కాలం నీకు సమీపించిందా ఏమీ? నా మాటలు కొంచెం విని వీరులు సైనికులు తోడురాగా పోరాడటం తగును. ఆట వెలది. కౌరవుల హితాన్ని దృష్టిలో పెట్టుకుని నీకు అప్రియమైన ఇన్ని మాటలు ఆడవలసి వచ్చింది. నాపై కినుక వహించక నా హితవును వినుము. చంపకమాల. శల్యుడి మాటలకు కోపించిన కర్ణుడు అతడితో ఇట్లా అన్నాడు. నా బలాన్ని నమ్ముకొన్న నన్ను అర్జునుడితో ఒంటరి పోరుకు పూనుకోకుండా ఆపటానికి ఆ దేవేంద్రుడికే సాధ్యం కాదంటే నీ వంటివాడికి సాధ్యమవుతుందా? హితం చెప్పినట్లే చెప్పి నన్ను భయపెట్టితే నేను భయపడేవాడినా? వచనము. కర్ణుడికి ఇంకా ఎక్కువ కోపం తెప్పించటానికి శల్యుడు మళ్లీ అతడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. నేనిప్పుడు నీకు బుద్ధులు చెప్పటం ఎందుకు? అర్జునుడు తన గాండివం అనే వింటి యొక్క నారి మ్రోగించి నీ శరీరం మీద బలమైన బాణసమూహాలు నాటి నిన్ను బుద్ధిమంతుడిగా చేస్తాడులే. వచనము. శల్యుడు పై మాటలతో తృప్తిపడక సీసము. ఆట వెలది. కర్ణ. వివిధాస్త్ర సంపన్నుడైన అర్జునుడితో నీవు యుద్ధానికి సిద్ధం కావటం భయంకరమైన సింహంతో హరిణం, మదించిన ఏనుగుతో కుందేలు, క్రోధావేశం నిండిన పులితో కుక్క, తీక్ష్ణమైన ముక్కు కలిగి భయం గొల్పే గద్దతో పాము సంగ్రామానికి సిద్ధపడటం వలె ఉన్నది. ఏ విధంగా చూచినా అర్జునుడితో పోరు సల్పగల బలం నీకెక్కడిది? వచనము. నిందాపూర్వకమైన శల్యుడి మాటలకు కోపించి కర్ణుడు ఎర్రనైన కన్నులతో అతడిని చూచి ఇట్లా అన్నాడు. కందము. గుణవంతుల గుణాలు గుణవంతుడే గ్రహించగలడు గాని గుణహీనుడు గ్రహించలేడు.
గుణహీనుడవైన నీకు ఈ వ్యక్తిలో ఈ గుణం కలదని గుర్తించగల నేర్పు ఉన్నదా? సీసము. ఆట వెలది. అర్జునుడి అస్త్రవిద్యాబల పరిమాణం గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియునా? కృష్ణార్జునుల బలం నా శక్తి తెలిసినవాడిని కాబట్టే వాళ్లను సంహరించగలనే నమ్మకంతో ఉన్నాను. నా దగ్గర ఉన్న సర్పాస్త్రాన్ని నిత్యం భక్తితో గంధపుష్పాలతో పూజిస్తున్నాను. ఎంత బలవంతుడినైనా రూపుమాపగలిగిన ఆ దారుణాస్త్రంతో విజయుడినైనా సరే లేకుంటే కృష్ణుడినైనా సరే ఓడించగలను. వచనము. భార్గవాస్త్రంతో మరొకరిని సంహరించగలను. అంతేగాక ఐశ్వర్య విజయాలకు నెలవులైన కృష్ణార్జునులతో పోరు సల్పటం కంటే అదృష్టం ఏముంది? వారి ధ్వజాలను ఆయుధాలను చూచి బెదిరిపోయేవాడిని కాను నేను. 1000 మంది కృష్ణులు 10,000 మంది పార్థులు ఎదురువచ్చినా పోరాడగల సామర్థ్యం నాకు ఉన్నది. రణవిద్యా కౌశలం ఎరుగని వాడవు కాబట్టి భయంతో నీవు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. పాండవ పక్షపాతంతో ఇట్లా పలుకుతున్నావేమో తెలియదు. నీ మాటలు ఇట్లాగే కొనసాగితే నీ ప్రాణాలు నీకు దక్కవు సుమా. సీసము. ఆట వెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కర్ణుడు శల్యునిపై గోపించి యతని దురాచారంబులు గడించుట. శల్యా, నీవు క్షత్రియాధముడవు, నీచుడవు, పాపదేశంలో జన్మించినవాడవు అయిన నీకు దుర్బుద్ధే కాని సద్బుద్ధి ఎక్కడిది? మద్రదేశంవారు చాలా దుష్టులు, దుర్మార్గవర్తనులు, మిత్రులకు కూడా కీడు తలపెట్టేవారు, ఎప్పుడు చేరదీయతగనివారు అని అందరూ అనుకునే మాటలు ఇప్పుడు నీలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మీ జాతిలో ఆడ మగ వావి వరుసలు లేక సంచరిస్తారు. మీకది తప్పు కాదు. చనుబాలకు ముందే మద్యాన్ని సేవిస్తారు మీరు. మీ గుణగణాలు ఇంకా ఏమని చెప్పాలి? కందము. ఎందరికో జన్మించి మద్యపానంతో పెరిగేవారికి మంచి నడవడి, మంచి మాటలు ఎట్లా అబ్బుతాయి? ఈ నీ మాటలు కట్టిపెట్టి రథాన్ని ముందుకు నడుపుము. చంపకమాల. ఇంకొక మాట చెబుతా వినుము. గొప్ప పరాక్రమంతో శత్రు సైన్యాన్ని నాశనం చేసి వీరమరణం పొందటం మేలుకదా? నీవు శత్రుపక్షం గెలుపును కోరటం న్యాయమా? నీ బోటివారు ఏ విధంగానూ నా యుద్ధోత్సాహాన్ని ఆపలేరు. వచనము. నాకు కోపం తెప్పించి నా గదతో నీ తలబద్దలు కాకముందే మారుమాటాడక రథాన్ని ముందుకు తోలుము అని కర్ణుడనగా శల్యుడు అతడిని చూచి, ఆట వెలది. దుర్యోధనుడికి సహాయం చేయగోరి నీకు సారథిగా ఉన్న నేను నీకు హితం చెప్పతగునా? యథార్థం చెప్పకపోవటం న్యాయమా? ఉత్పలమాల. సూతనందన. కర్ణ. రథసారథి అయిన వాడికి రథికుడి బలం, పౌరుషం, ఆయుధాల మేలిమి, యుద్ధ విధానం, అశ్వాల శక్తి, శకునాల ఫలం మొదలైన విషయాలు బాగా తెలిసి ఉండాలి. ఆ తెలివితోనే నీకు హితం చెప్పుతున్నాను. అట్లా చెప్పటం నీతి. కాబట్టి నీకు కోపం వచ్చి నన్ను నొవ్వ పలికినా నేను చెబుతాను. వచనము. నేను ఏం తప్పు చేశానని గదతో నా తలబద్దలు చేస్తానంటున్నావు? నీవు ఇట్లా అంటున్నావని నీకు హితబోధ చేయటం మానుకొంటానా? ఒక వృత్తాంతం చెబుతాను వినుము. విని నేను చెప్పినట్లు చేస్తే మేలు, చేయకుంటే అంతకంటే మేలు అని శల్యుడు కర్ణుడికి చెప్పసాగాడు. సీసము. తేటగీతి. సముద్రంలో ఒక విశాల ద్వీపంలో ధర్మాత్ముడైన రాజుగారి నగరంలో ఒక వైశ్యుడుండేవాడు. అతడు యజ్ఞాలు చేస్తూ శాంతం, కరుణ, సంయమనం మొదలైన గుణాలతో ఒప్పుతుండేవాడు. పెక్కుమంది పుత్రులతో భోగభాగ్యాలతో విలసిల్లుతూ దానాలు చేస్తుండేవాడు. ఒక కాకి అతడి ఇంటికి రాగా అతడి కుమారులు దానికి ఎంగేళ్లు పెట్టి పెంచసాగారు. అది ఆ ఎంగేళ్లతో పెరుగుతూ గర్వించి ఇతర పక్షులేవి తనకు సాటిరావన్న దురహంకారంతో ఎన్నో విధాల క్రీడిస్తూ తిరుగుతూ ఉండేది. వచనము.
ఆ విధంగా కాకి విహరిస్తూ ఉండగా గరుడుతో సమానమైన రెక్కల శక్తి గలిగిన కొన్ని హంసలు సముద్రాన్ని చేరవచ్చాయి. వైశ్యకుమారులు ఆ హంసలను చూపిస్తూ కాకితో ఇట్లా అన్నారు, కందము. హంసలు ఆకాశవీధిలో కడు వేడుకతో ప్రకాశిస్తూ విహరిస్తున్నాయి. పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు పలురీతుల గమనాలతో హంసలతో కలిసి పరుగెత్తి వాటిని ఓడించాలి. వచనము అని తారతమ్య భేదం ఎరుగని ఆ అజ్ఞానులు కోరగానే ఎంగిళ్లు తిని గర్వించున్న మూర్ఖమైన అకాకి తాను అంతటి దాననే అని తలంచి ఆ హంసలను దగ్గరకు వెళ్లి వాటిలో మేటిగా గోచరించిన దానిని పిలిచి తనతో సమానంగా పరుగెత్తుమని అడుగగా ఆ హంసలు నవ్వుతూ కాకితో ఇట్లా అన్నాయి, కందము. మానస సరోవరం మా నివాసం. మా బలాన్ని వేగాన్ని చూచి పక్షులన్నీ పొగడే విధంగా ఎంత దూరమైనా ఎటువంటి కష్టం లేకుండా ఎగిరిపోగలము. వచనము ఇటువంటి మాలో కూడా కందము. మాలో బలశాలి అయిన హంసనే అవివేకంతో పోటీకి రమ్మని పిలుస్తున్నావు. అసలు హంసలతో సాటిరాగల కాకులు ఇంతవరకు ఎక్కడైనా ఉన్నాయా? సీసము ఆట వెలది అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా ఇట్లా అన్నది, 101 గతులు వేటిలోనైనా నేను 100 ఆమడల దూరం వెళ్లగలను. పొడవుగా మీదికి ఎగిరి అదే విధంగా నేలకు దిగి రాగలను. మనోహర గతులతో వంకరగా వలయాకారంగా మీరు కోరిన విధంగా పరుగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలను. మిగిలిన హంసలన్నీ భయపడేటట్లుగా కాకులు నన్ను చూచి పొంగిపోయేటట్లుగా దానిని గెలుస్తాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కాకము హంసముతో సముద్రము మీద బరచి భంగపడుట. వచనము కాకి మాటలు విని ముందు పందెపు పోటీకి పిలువబడిన హంస దానిని చూచి ఆట వెలది. 100 గతులలో పరుగెత్తగలనన్నావు గదా, అవన్నీ నాకు తెలియవు. ఆకాశమార్గంలో పక్షులన్నీ నిడువుగా ఎట్లా ఎగురుతాయో అట్లా సముద్రంపై ఆకాశమార్గంలో చక్కగా పరుగెత్తుదాము రమ్ము అని హంస పలుకగా. వచనము అక్కడ చేరిన కాకులు శతగతులు నేర్చిన ఈ కాకితో ఏకైక గమనవగు నీవు పోటీపడి అవమానం పాలు కావలసిందే కాని ఏ విధంగా సాటి కాగలవు అని హంసను పరిహసించగా ఆ హంస మారుమాటాడక వాటిని వదలి సముద్రంపై మార్గంలో పరుగెత్తసాగింది. కాకి కూడా దానిని వెంబడించింది. ఈ విధంగా రెండు పోటీపడి ఎగురుతూ ఉండగా కందము రాజహంస అలసట లేకుండా మందగమనంతో వెళ్లుతుంటే వాయసం ఉత్సాహంతో క్రీడావిలాసంతో తన నేర్పులు చూపుతూ వివిధ గతులలో వేగంగా వెళ్లటం వలన అలసట చెందుతూ పరుగెత్తుతున్నది. ఆట వెలది. ఆ కాకి హంసను దాటిపోయి తిరిగివచ్చి పిలిచేది. దాని ముక్కుమీద ముక్కు మోపేది. ఈకలతో రాసేది. దాని చుట్టూ విజృంభించి తిరిగేది. చిత్రమైన నడకలతో వచ్చి తాకేది. తనలో తాను మురిసిపోతూ నవ్వేది. వచనము కాకి ఈ విధంగా వివిధ గతుల నేర్పులు ప్రదర్శిస్తూ పరుగెత్తటం చూచిన తోటి కాకులు సంతోషంతో అరుస్తూ హంసలను గేలిచేస్తూ చెట్లపై గంతులు వేయసాగాయి. హంస ఓడిపోతుంది అని పెద్ద గొంతులతో అరవసాగాయి. వాటి అరుపులు విన్న హంస నిండు ఉత్సాహంతో కందము పొడవుగా పైకి ఎగిరి పడమట వైపు పారగా కాకి కూడా దాని వెంట వేగంగా వెళ్లి ఆ హంసను దాటటానికి శక్యం కాక ఊపిరి బిగబట్టి పరుగెత్తసాగింది. వచనము హంస శీఘ్రగమన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పారగా దానితో పాటు పరుగెత్తుతూ అలసిపోయిన కాకి శక్తి కోల్పోయి బలహీనమయి మనసు కలతనందగా ఇట్లా చింతించసాగింది. కందము ఎరుగక హంసతో పోటీకి సిద్ధపడ్డాను. కాలు నిలపటానికి మార్గంలో చెట్లు, తీగలు, పొదలు, గట్లు ఏవీ లేవు. నీటిపై దిగుదామా అంటే సముద్రంలోని జంతువుల బారిన పడక తప్పదు. వచనము
అని అనుకొంటూ దిగులుతో భయంతో కలత చెందిన మనసు గలదే కాకి దప్పితో వశం తప్పి క్రమంగా క్రిందికి దిగసాగింది. దాన్ని చూచిన హంస ఇట్లా అంటున్నది, ఆట వెలది. ఓ వాయసమా, నేను నిన్ను దాటి పిలిచినా నీవు బదులు పలుకక జాప్యం చేస్తున్నావు. నీ రెక్కలు నీకు దూరమైపోయినట్లు చేస్తున్నావు. నీవు నేర్చిన పెక్కు గతులలో ఇది ఏ రకమైన గమనమో చెప్పుతావా? వచనము అని హంస కాకితో హేళనగా పలుకగా అప్పుడు కందము సముద్ర జలాలు రెక్కలను ముక్కును తోకను తాకుతూ ఉండగా మాటిమాటికి మీదికి ఎగురుతూ బలహీనపడి క్రిందికి వ్రాలుతూ ఉండగా అలసిపోయి ఎగురలేక భయపడింది. వచనము ఈ విధంగా పైకి ఎగురలేక సముద్రపు నీటిమీద పడి తన బలహీన స్థితికి భయపడుతున్న కాకిని చూచి రాజహంస ఇట్లా అన్నది, ఆ మాటలు ఎన్నైనా చెప్పవచ్చు, కాని చెప్పినదంతా చెయ్యటం ఎవరికీ సాధ్యమవుతుంది? గొప్పలు పలికిన నీ పని అయిపోయింది కదా. అన్న హంస మాటలు విని కాకి ఇట్లా అంటున్నది, కందము ఎంగిళ్లు తిని బలిసిన దేహంతో గర్వించి నాకు ఎదురు ఎవరూ లేరని భావిస్తూ గరుత్మంతుడిని సైతం ఓడించగలనని తలచేదానిని. కందము నా అల్పత్వం ఎంతో ఇప్పుడు తెలుసుకున్నాను. నిన్ను శరణు కోరుతున్నాను. నాపై దయ చూపి నన్ను రక్షించు. నా తోటి కాకులలో మళ్ళీ నన్ను చేర్చుము. ఇది నీకు న్యాయం కదా. వచనము అని ఈ విధంగా కందము వ్యాకులమైన మనసుతో కావు కావుమని ఎంతగానో అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని చూచి హంస దయతో కందము కాకిని తన కాళ్లతో పట్టి పైకెత్తి దాని ప్రాణాలు కాపాడి బలమొప్పగా వీపున మోసుకొని వస్తున్న హంసను చూచి పక్షులన్నీ పొగడసాగాయి. వచనము హంస ఈ విధంగా కాకిని మోసుకొని వచ్చి దాని స్థానంలో దింపింది. కాకి స్థిమితపడిన తర్వాత తోటి కాకులు వినేటట్లుగా ఇక ముందెప్పుడూ గర్వంతో ఈ విధమైన పనులకు పూనుకొనవద్దని బుద్ధి చెప్పి తోడి హంసలతో కలిసి వెళ్లిపోయింది. కాకి హంసల కథను కర్ణుడికి వినిపించి శల్యుడు అతడితో వైశ్యకుమారులు పెట్టిన ఎంగేళ్లు తిని గర్వించిన కాకెవలెనే నీవు కూడా కౌరవుల ఎంగేళ్లు తిని నీ శక్తిని మరచి నిన్ను మించిన వారితో తలపడుతున్నావు. దీనివలన నీకే హాని జరుగుతుంది కాబట్టి నా మాటలు వినుము అంటూ చంపకమాల కర్ణ ఆనాడు ఉత్తరగోగ్రహణ సందర్భంలో అర్జునుడు నీ తమ్ముడిని సంహరించి విరాటుడి గోవులను మరల్చినప్పుడు నీవు ఎటు వెళ్లావు? ఆ ఘోషయాత్రలో దుర్యోధనుడిని దించి అతడిని అర్జునుడి దయకు వదలి ఎక్కడ దాగుకున్నావు? నిజం చెప్పుము. వచనము శల్యుడు ఈ విధంగా అని ఇంకా చంపకమాల పరశురాముడు భీష్మద్రోణులు అర్జునుడి భుజబలాన్ని శ్రీకృష్ణుడి ఆధిక్యాన్ని గురించి సభలో ఎన్నో విధాలుగా మీకు వివరించారు కదా. అవన్నీ తెలుసుకూడా ఇంకా ఎందుకు ఈ మూర్ఖమైన మాటలు? కందము కృష్ణార్జునులతో ఒంటరిగా తలపడటానికి ఆ పరమశివుడికైనా శక్తి చాలదు. కాబట్టి ఈ ఆలోచన విడిచిపెట్టి తగిన వీరులను జతచేసుకుని వారితో యుద్ధం చేయుము. తేటగీతి అర్జున శ్రీకృష్ణులు సూర్యచంద్రుల వలె ప్రకాశించటం మనం చూస్తాము. ఆ సమయాన నీ పరాక్రమం మిణుగురు పురుగు కాంతి వంటిది అవుతుందిగాని నీ ఆధిక్యం అగుపిస్తుందా? వచనము శల్యుడి మాటలు విన్న కర్ణుడు కృష్ణార్జునుల పరాక్రమం గురించి తెలియకుండానే నేను వారితో తలపడతానా? నీవు ఎన్ని చెప్పినా నేను వారిని ఎదుర్కొనకుండా మానను. వారో నేనో మిగిలేది. అంతేకాని నీ వ్యర్థమైన మాటలు మానుకో అంటూ సేనలోని రాజులు వినేటట్లుగా ఇంకా శల్యుడితో ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కర్ణుడు శల్యునితో దనకు గలిగిన శాపంబుల తెలెంగు సెప్పుట. పరశురాముడి కోపం బ్రాహ్మణ శాపం నా మనసుకు సంతాపాన్ని కలిగిస్తున్నాయి. లేకుంటే నేను కృష్ణార్జునులను లెక్క పెట్టేవాడిని కాను.
మహేంద్రపర్వతంపై ఉన్న పరశురాముడి వద్ద అస్త్రవిద్య నేర్చుకొందామని వెళ్లగా ఆయన నా కులం తెలుపుమని అడిగాడు. బ్రహ్మాస్త్రం కొరకు అసత్యానికి కూడా వెనుదీయక నేను బ్రాహ్మణుడిని అని చెప్పాను. భక్తి శ్రద్ధలతో మెలిగిన నాకు ఆయన మహాస్త్ర శస్త్ర విద్యలను బోధించాడు. వచనము, భార్గవాస్త్రం మొదలైన అనేక దివ్యాస్త్రాలను ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం బోధించి యుద్ధంలో ఆపద సమయంలో మాత్రమే దాన్ని ప్రయోగించుమని చెప్పాడు. ఒకరోజు పరశురాముడు నా ఒడిలో నిద్రిస్తూ ఉండగా ఒక కీటకం నా తొడ క్రింది భాగాన్ని తొలువసాగింది. గురువుకు నిద్రాభంగం కాకూడదని నేను చలించకుండా అట్లాగే ఉన్నాను. ఆయన నిద్రలేచి ఎదురుగా కారుతున్న రక్తాన్ని చూచి నన్ను ప్రశ్నించాడు. నేను జరిగిన సంగతి చెప్పగానే నా ధైర్యానికి ఆశ్చర్యపడి నీవు బ్రాహ్మణుడవు కావు, ఎవరివని గుచ్చి గుచ్చి అడుగగా నేను భయపడి సూతపుత్రుడనన్న నిజాన్ని చెప్పాను. ముందెప్పుడు చూడని వికారరూపంతో ఉన్న కీటకాన్ని చూచి బహుశా అర్జునుడి మేలుకోరి ఇంద్రుడు ఆ విధంగా చేసి ఉంటాడని నేను ఊహించాను. పరశురాముడు నాపై ఆగ్రహించి మోసం చేసి బ్రహ్మాస్త్రాన్ని గ్రహించావు. అవసరమైనప్పుడు అది గుర్తుకు రాకుండా మరణ సమయంలో మాత్రమే స్ఫురిస్తుందని, భార్గవాస్త్రం ఆపద సమయంలో గుర్తుకు రాకుండా పోతుందని శాపం ఇచ్చాడు. ఇక బ్రాహ్మణ శాపం గురించి చెబుతాను వినండి. సీసము, తేటగీతి. నేను శిక్షణ కొరకై ఎంతో వేగంగా బాణాలు వేస్తుండగా నాకు తెలియకుండానే ఒక ఆవుదూడ నా బాణానికి గురై ప్రాణాలు కోల్పోయింది. దాని యజమాని నాపై కోపగించి, హోమధేనువు దూడను బాణంతో చంపావు. అందుకు ప్రతిఫలంగా నా వాగ్బాణంతో నీవు చావు అని, ఉత్సాహంగా యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథచక్రం నేలలో దిగబడుతుందని, ఎవరిని జయించాలని నీవు విలువిద్యను అభ్యసిస్తున్నావో అతడిచేతనే నీవు చస్తావని నన్ను శపించాడు. చంపకమాల. ఆ శాపానికి భయపడి నేను ఆ బ్రాహ్మణుడిని ప్రార్థిస్తూ 1000 ఆవులు, 600 ఎద్దులు, 100 రథాలు, 700 ఏనుగులు, 100 మంది అందమైన స్త్రీలను స్వీకరించి నన్ను అనుగ్రహించుమని కోరినా అతడి ఆగ్రహం తీవ్రమైనదై ఏమాత్రం తగ్గలేదు. వచనము, అతడి కోపం తగ్గకపోగా ఇంకా కందము, నా దగ్గరున్న సొమ్ములన్నీ నీకు ఇస్తాను. నీ కరుణాకటాక్షంతో నన్ను అనుగ్రహించుము అని ఎంత వేడినా ఈ వెడ మాటలు వద్దంటూ ఆ బ్రాహ్మణుడు కోపంతో వెళ్లిపోయాడు. వచనము, ఆ బ్రాహ్మణుడు వెళ్లిపోతూ నా వైపు కోపంగా తిరిగి చూచి నా మాటలకు తిరుగులేదు. నీవు చేసిన పని నీ పరలోక ప్రాప్తికి మాత్రం అడ్డురాదు. ఇదే నీకు ప్రాయశ్చిత్తం. కర్ణ, నేను అన్న ప్రకారం జరిగి తీరుతుంది అని అన్నాడు. ఆ పరశురామ, బ్రాహ్మణుల శాపాలకు భయపడుతున్నాను కాని కృష్ణార్జునులకు కాదు. ఈ యోధులందరూ నాతోపాటు సుఖదోహకాలు పొందేవారు కాబట్టి నిజం చెప్పుతున్నాను. ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు తమ తమ ఆయుధాలతో వచ్చి తాకినా నాకు భయం లేదు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం గుర్తుకు వస్తున్నది. రథాన్ని అర్జునుడున్న వైపు మళ్లించుము. నా విలువిద్యాకౌశలాన్ని ప్రదర్శించి అతడిని సంహరిస్తాను. సీసము, తేటగీతి. తన బాణాలనే పెద్ద అలలతో శత్రువులను ముంచే అర్జునుడనే సముద్రానికి చెలియలి కట్టనవుతాను. బాణాలనే కిరణాలతో శత్రువులను ఆక్రమించే విజయుడనే సూర్యుడిని మేఘంలా కప్పివేస్తాను. బాణాలనే మహాభయంకర జ్వాలలతో శత్రువుల కాల్చే అర్జునుడనే దావాగ్నిని జడివాననే చల్లార్చుతాను. బాణాల వేగంతో శత్రువుల కూల్చే పార్థుడనే పెనుగాలికి పర్వతాన్నే అడ్డు తగులుతాను. శల్య. ధనుర్ధారులలో ప్రసిద్ధికెక్కిన అర్జునుడిని యుద్ధంలో ఎదుర్కొనటానికి ప్రాణాలకు సైతం వెనుదీయని నాకు తప్ప ప్రాణాలకు ఆశపడే శక్తిహీనులకు సాధ్యమవుతుందా? వచనము, కర్ణుడి మాటలు విని శల్యుడు తనలో ఇట్లా అనుకున్నాడు. ఇతడి మనసు కలత చెంది అర్జునుడి చేత చావు తప్పదన్న నిశ్చయానికి వచ్చాడు. అందుకే తనకు అసమర్థతా దోషం అంటకుండా సైన్యంలోని రాజుల ముందు పరశురాముడి, బ్రాహ్మణుడి శాపాలు ఏకరువు పెట్టాడు.
నేను అర్జునుడి బలవిశేషాలు వెల్లడించి తన గర్వం అణచటం వలననే అతడి మనసు ఇట్లా దుర్బలమైనది. నేను ధర్మజుడికి ఇచ్చిన మాట ఈ విధంగా సఫలమైనది అనుకుంటూ శల్యుడు ఎంతో సంతోషించాడు. ధృతరాష్ట్ర మహారాజా, వినుము. శల్యుడు వినిపించిన కాకిహంసల కథతో మనసులో బాధపడుతున్న కర్ణుడు శల్యుడిపై మండిపడుతూ ఇట్లా అనసాగాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కర్ణుడు హంసకాకియోపాఖ్యానము విని కోపించి శల్యుని దూవుట. కందము. దుష్టుడవైన ఓ శల్యుడా, ఉదాహరణ చెబుతానని నీవు నన్ను నీచమైన కాకిగా, అర్జునుడిని శ్రేష్టమైన హంసనుగా భావించి హీనమైన కథను వచించావు. స్నేహితుడవైన నీకు ఇది న్యాయమా? ఆట వెలది. నీచులకు వ్యర్థమైన నిష్ఠురవాక్కులు పలుకుతుండటమే బలం. అందువల్లనే నీవు ఈ విధంగా పలికావు. అయినా నీ మాటల వల్ల నాకు భయం కలిగిందా? లేదే. వాటిని కట్టిపెట్టుము. కందము. అర్జునుడి పరాక్రమం గురించి నేను నిన్ను అడిగానా? వంది వలె అడ్డులేకుండా రాజులందరి ముందు అతడిని పొగడుతున్నావు. చంపకమాల. ఆలోచించి చూస్తే యుద్ధానికి ముందు శత్రువులను పొగడుట మూర్ఖత కదా. ఇలాంటి దుష్టులను సంహరించకుండా ఎవరైనా సహిస్తారా? కాని దుర్యోధనుడు యుద్ధభారాన్ని వహించి సూతకృత్యానికి నిన్ను పంపినాడు కనుక ఇది నిన్ను సహించవలసిన సమయం కనుక నిన్ను చంపకుండా ఉన్నాను. వచనము అని ఇంకా తేటగీతి. 7 మాటలతోనే స్నేహం ఏర్పడుతుందని వినలేదా? విచారించి చూస్తే మంచివాడనైన నన్ను ఎంతో మోసగించి మిత్రద్రోహానికి పాల్పడుతున్నావు. కందము. లోకుల దృష్టిలో స్నేహం అనేది ఎటువంటిదో అటువంటి స్నేహభావం అంతా దుర్యోధనుడికి నాపై ఉన్నది. ఆ మైత్రిని తలచుకొని నేను ఎంతో ఆనందిస్తుంటాను. కందము. వైరం అన్నది ఎట్లా ఉంటుందని లోకులు చెబుతుంటారో అటువంటి శత్రుభావం దుష్టుడివైన నీకు నాపై ఉన్నది. దీనివలన నా మనసు ఎంతో బాధపడుతున్నది. ఉత్పలమాల. కాబట్టి మిత్రుడైన దుర్యోధనుడికి ప్రియం, శత్రువైన నీకు అప్రియం కలిగేటట్లుగా నా బాహుబల గర్వం అతిశయించగా, విధి మెచ్చేటట్లుగా లక్ష్మికి బలం, కీర్తికి ఉన్నతి కలిగేటట్లుగా కృష్ణార్జునులను ఎదుర్కొని ఓడిస్తాను. నా పౌరుషం ఉప్పొంగగా గెలుస్తాను. వచనము. కర్ణుడు ఈ విధంగా పలికి ఇంకా తేటగీతి. ఇప్పుడు అర్జునుడిని యుద్ధంలో గెలవగలిగితే ఇంకా ఎప్పుడూ మృత్యువు నా దరి చేరదని నా మనసుకు దృఢంగా తోస్తున్నది. చంపకమాల. శల్య. ప్రసిద్ధ మహాస్త్రాలను ప్రయోగించే అర్జునుడి పరాక్రమాన్ని అడ్డుకొని నిలుస్తాను. నా రథచక్రం భూమిలో కృంగే ఆపద సంభవించకపోతే నా బాణ ప్రయోగచాతుర్యంతో అర్జునుడి గర్వం అణచి తీరుతాను. వచనము. వచనము. నీవు భయపెట్టగలిగిన వారిని భయపెట్టు. పరాక్రమానికి కీర్తికి పాత్రుడు కావటానికే కర్ణుడు పుట్టాడు కాని భయపడటానికి కాదు. కురుపతి ఎదుట నీవు నా సారథ్యానికి అంగీకరిస్తూ చెప్పిన మాట కారణంగా బ్రతికిపోయావు అని కర్ణుడు అనేసరికి శల్యుడు కర్ణా, ఈ వ్యర్థ ప్రలాపాల వల్ల ప్రయోజనం ఏముంది? విను. 1000 మంది కర్ణులైన అర్జునుని గెలువగలరా? అన్నాడు. అందుకు కర్ణుడు కోపంతో ఎరుపెక్కిన కళ్లతో నవ్వుతూ ధృతరాష్ట్రుని సమక్షంలో జరిగిన బ్రాహ్మణోత్తముల సభలో అన్ని దేశాల ఆచారాలను తెలిసిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు, బాహ్లిక దేశ ప్రజలు ఆవు మాంసాన్ని నంచుకుంటూ మద్యపానం చేసి అసభ్యంగా మాట్లాడుతూ అంగమలతో తిరుగుతుంటారని బాహ్లికులను అనేక విధాల నిందిస్తూ మాట్లాడాడు. అది నేను విన్నాను. అలాంటి బాహ్లికులకు రాజువైన నీకు వాళ్ల పాపపుణ్యాలలో 6వ భాగం చెందుతుంది. అంతేకాదు, వాళ్లు చేసే చెడు పనులను ఆపనందువల్ల వాళ్ల పాపాలు కూడా నీకు అంటుకుంటాయి.
బాహ్లికుల కంటే మద్రదేశ ప్రజలు మరీ అవినీతిపరులు అని విజ్జులంటారు. ఇంతకంటే నిన్ను గూర్చి చెప్పటానికి ఇంకేముంది? ఇది గుర్తుంచుకుని నోరు మూసుకో. ఊరుకో అనగానే ఆ మద్రపతి, కందము, బలవంతుడవైన కర్ణ, భీష్ముడు కౌరవసేనలోని వీరులను రథాతరథులుగా నిర్ణయించే సమయంలో ఎవరెవరి కొలది ఏమిటో తెలియచెప్పాడు గదా. ఆ మాటలు గుర్తు తెచ్చుకో. నీకు కోపం ఎందుకు? తేటగీతి. అంగదేశస్థులు ఆత్మబంధువులను విడనాడుతారు. కుల స్త్రీలను అమ్మటానికి కూడా వెనుదీయరు. అలాంటి అంగదేశానికి రాజువైన నీకు ఇతరుల దోషాలను ఎన్నటం భావ్యమేనా? కందము, అధములు ఇతరుల దోషాలను ఏకరువు పెడుతుంటారు కాని స్వీయ దోషాలను గుర్తించరు. కోపం తెచ్చుకొని అనాలోచితంగా మాట్లాడకుము. వచనము అని శల్యుడు కర్ణుని పరిహసించి ఇంకా ఆట వెలది. మంచి మార్గంలో నడుచుకునేవారు దుర్మార్గులు అన్ని దేశాల్లోనూ ఉన్నారు. దీన్ని తెలుసుకోగలిగిన పక్షపాతరహితులు ఎదుటివారు మెచ్చుకునే విధంగా అభయులను గూర్చి చెబుతారు. నీ వలె ఒకరిని గురించి మాత్రమే మాట్లాడరు. వచనము ఒక దేశం పూర్తిగా చెడునే కలిగి ఉంటుందా? అంతేకాదు, ఏవి సదాచారాలో ఏవి దురాచారాలో ఒక్క దేవుడికే తెలుసు. నీవు ఆత్మజ్ఞాన శూన్యుడివి. ఊరుకో అన్నాడు. దుర్యోధనుడు ఆ ఇద్దరి వాదులాట విని చేరువగా వచ్చి స్నేహభావం ఎలా ఉండాలో తెలియచెప్పి కర్ణుడి రాజత్వ గౌరవాన్ని కొనియాడి శల్యుడు తన అధిక ప్రసంగాన్ని పొడిగించకుండా ఆపాడు. అప్పుడు కర్ణుడు నవ్వుతూ పద రథాన్ని పోనీ పోనీ అని శల్యుణ్ణి త్వరపెట్టాడు. శల్యుడు రథాన్ని నడుపుతూ చిరునవ్వు నవ్వుతూ మళ్లీ అర్జునుని ప్రశంసించటం ప్రారంభించి శ్రీకృష్ణుడు సారథిగా గాంధీవం సాధనంగా కోరుకున్న దానిని నిరాటంకంగా సాధించుకోగల ఆ కిరీటితో నీవు పోరాడగలిగితే నీవే మా అందరికీ అధిపతివి. ఆ మహావీరుడి రథం మనసెనలోకి చొచ్చుకువచ్చి చిక్కు పరుస్తున్నట్లు తెలుస్తున్నది. మనం జాగ్రత్తగా ఉండాలి. అగుపిస్తున్న ఈ అపశకునాలను సమన్వయించుకో. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. శల్యుడు గరునితో నప్పుడు దోచు నుత్పాతంబులు సెప్పుట. కందము, నక్కలు సమీపించి పెద్దగా అరుస్తున్నాయి. పెద్దగా ఎదురుగాలి వీస్తున్నది. గ్రద్దలు ఎక్కువగా తిరుగుతున్నాయి. కాకులు వికారధ్వనులతో అరుస్తున్నాయి. ఈ అపశకునాలు చూశావా? వచనము అని మళ్లీ ఆట వెలది. మన జెండాకర్ర వణకుతున్నది. రథం చుట్టూ మెరిసే టెక్కెములలో మంటలు వస్తున్నాయి. ఈనాటి యుద్ధం భయంకరమవుతుందేమో. వచనము శల్యుడి మాటలు విన్న కర్ణుడు ధర్మరాజు వ్యూహాన్ని పరికించి వీరులతో తన వ్యూహాన్ని సిద్ధం చేయగానే శల్యుడు మెడ ఎత్తి చూచి, ఉత్పలమాల, అదిగో! రణరంగంలో కపీంద్రుడైన హనుమంతుని చిహ్నము ప్రకాశించగా అర్జునుడి ధ్వజవిహారం రథవిహారం అగుపిస్తున్నది. ఆ అగుపించేవారే బలవంతులైన త్రిగత్తులు. శోభిల్లే గర్వంతో అర్జునుని గట్టిగా ఎదుర్కొన్నారు. అదిగో! అర్జునుడు తన అల్లెత్రాటి ధ్వని ఆకాశం అంతా వ్యాపించగా వాళ్లను బాణాల వెల్లువలో ముంచాడు. ఆట వెలది. అని శల్యుడు అనగా అర్జునుడు త్రిగర్తీయులైన సంసక్తకులచేత ఆక్రమింపబడి మేఘం కప్పిన సూర్యుడివలె కాంతివిహీనుడే ఉన్నాడు చూచావా? అని కర్ణుడు బదులు పలికాడు. వచనము కర్ణుడు అనగానే శల్యుడు, చంపకమాల, నీళ్ల చేత వరుణుడు నశిస్తాడా? కట్టెల మోపుచేత అగ్ని కప్పువడతాడా? అర్జునుడు యుద్ధాల్లో ఆధిక్యాన్ని కోల్పోతాడా? గాలిని అడ్డుకుని అవమానించటానికి పూనుకొన్న పట్టుపట్టి సముద్రాన్నంతా త్రావగలిగిన అర్జునుడిని పడగొట్టటం ఎవరికి సాధ్యమవుతుంది? ఆట వెలది.
దేవతలకైనా సరే అర్జునుడిని యుద్ధంలో గెలువటం సాధ్యం కాదు. అతడిని మనం గెలుస్తాం అనే మాటలు అతడి చెవిన బడకుండా అనుకొని సంతోషించు. వినబడితే పరువు దక్కదని భావం. ఉత్పలమాల. మేరుపర్వతమ్మలె ప్రకాశిస్తున్న భీమసేనుని ఆధిక్యం, మహోదారుడైన ధర్మపుత్రుని గొప్పతనం, నకుల సహదేవుల విజృంభణ విలాసం, వాళ్లందరిని మించి అహంకారంతో వెలుగుతున్న ఉపపాండవుల విధం. సూతపుత్ర చూడు. వచనము. పాండవులు ధర్మపరులు. ధర్మం ఎవరి పక్షాన ఉంటుందో వారికే జయం లభిస్తుంది అని శల్యుడు అంటుండగా, సంసప్తకుల సమూహాన్ని చూచి కౌరవ సైన్యం, అర్జునుడిని చూచి పాండవ సైన్యం ఉత్సాహంతో ఒకదానితో మరొకటి తలపడగా, ఆ సన్నివేశం గంగా యమునలు ఒకదాని మీద మరొకటి పడినట్లనిపించింది. దుర్యోధనుడు కర్ణశల్యులను, ఇతర రాజులను గౌరవపూర్వకంగా చూచి ఇట్లా అన్నాడు. ఆట వెలది. పరాక్రమవంతులకు ఇష్టమైన యుద్ధం చేసే అవకాశం నేడు గొప్పగా మీకు లభించింది. మీరు విజృంభించి మీ భుజబల దర్పాన్ని చూపి ప్రశంసలు పొందండి. కందము. మీరు పాండవులను సంహరిస్తే అంతులేని రాజ్యవైభవం లభిస్తుంది. వారిచేత మీరే గనుక మరణిస్తే గొప్ప స్వర్గభోగం అనుభవిస్తారు. కాబట్టి సందేహించకుండా యుద్ధానికి ముందుకు దూకండి. వచనము. దుర్యోధనుడి మాటలకు కౌరవ సైన్యంలోని వారంతా ఉబ్బిపోయి బిగ్గరగా కేకలు వేశారు. వాద్యధ్వనులు చెలరేగాయి. వారికి సంతోషం కలిగిస్తూ అశ్వత్థామ ఇట్లా అన్నాడు. కందము. అస్త్ర విద్యాగురువైన ద్రోణాచార్యుడు ఆయుధం విడిచి ఉండగా, దుష్టబుద్ధితో ఆతడిని చంపిన ఆ ధృష్టద్యుమ్నుడిని మట్టుబెట్టి కాని నేను కవచాన్ని విడువను. కందము. భీమార్జునులు గనుక ధృష్టద్యుమ్నుడిని కాపాడటానికి వెంటనే వచ్చిన నా బాణాల జ్వాలల వేడిమికి అంతమైపోతారు. చంపకమాల. అశ్వత్థామ మాటలకు పొంగి కౌరవ రథిక శ్రేష్ఠులు విజృంభించి భుజబలాలు ప్రదర్శిస్తూ పాండవులపై బడగా, వారు కూడా మహాపరాక్రమంతో భయంకరంగా శత్రువులను ఎదుర్కొన్నారు. ఇరుపక్షాల విజృంభణలు దేవతలకు కూడా విస్మయాన్ని కలిగిస్తూ యుద్ధం ఘోరంగా కొనసాగింది. కందము. యుద్ధంలో జరిగే అధిక జననాశనాన్ని గురించి ఏమని చెప్పాలి? ప్రళయకాలం సమీపించిందా ఏమీ అని మేమంతా సంజయాదులు లేకుంటే ఇంత జననాశం ఎక్కడైనా జరిగిందా అని అనుకోవలసి వచ్చింది. వచనము. అప్పుడు. ఉత్పలమాల. రణరంగంలో మరణించే వీరులను వరించటానికి అప్సరసలు వచ్చి ఆనందంతో పూలవర్షం కురిపించగా, మృదువుగా వీస్తున్న వాయువు ఆ పూల పరిమళాన్ని హెచ్చుగా ప్రసరింపజేస్తుండగా, చెమటతో తడిసిన సైనికులు ఆ వాయువును బుజ్జగించారు, మెచ్చుకున్నారు. ఉత్పలమాల. అప్పుడు దుర్యోధనుడు శత్రు భయంకరమైన మదగజ సైన్యంతో కూడినవాడై విజృంభించి భీముడిని ఎదుర్కొనగా, అతడు కూడా కౌరవ సేన కలత చెందే విధంగా అడ్డుకొన సాధ్యం కాని అనేక బాణ ప్రయోగాలతో భయంకరంగా విజృంభించాడు. కందము. తరువాత కర్ణుడు తన అల్లెత్రాటి ధ్వని, రథధ్వని ఆకాశంలో మారుమ్రోగగా ధర్మరాజుపై విజృంభించాడు. వచనము. ఈ విధంగా కర్ణుడు ధర్మరాజుపై తలపడగా మన సైనికులు ఇట్లా అన్నారు. ఈ విధంగా కర్ణుడు ధర్మరాజుపై తలపడగా అర్జునుడు వచ్చి అడ్డుకునే సమయంలో. చంపకమాల. ఈరోజు కర్ణార్జునులకు మహాభయంకరమైన యుద్ధం జరుగుతుంది. చూస్తుంటే కర్ణుడు అతడిని సంహరించేటట్లుగా గోచరిస్తున్నాడు. ఇక వైరి బాధ తొలగి దుర్యోధనుడు సుఖంగా ఉంటాడు. కర్ణుడి రథాన్ని చేరి అతడి మహాస్త్ర ప్రయోగాన్ని తిలకిద్దాం రండి. కందము. అన్ని విధాల కర్ణుడికి జయం కలుగుతుందని మన మనస్సులో ఇప్పుడు కలుగుతున్న కోరిక తీరుతుందా అన్నది యుద్ధంలోనే వెల్లడి అవుతుంది. వచనము. సైనికులు ఈ విధంగా అంటూ రథగజ అశ్వ సైన్యాలతో భూభాగాన్ని భేదించుకుని ముందుకు సాగగా కర్ణుడు శత్రుభయంకరమైన రథం మీద ఆసీనుడే. తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా. కర్ణుడు పాండవ పక్షాన తన కడ్డు వచ్చిన యోధుల గర్వమడచి
అతిశయించి ధర్మరాజు పౌరుషాన్ని పట్టుదలను అణగించి తక్కువ చేసి మాట్లాడి గొప్పగా ప్రకాశించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కూతికత్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.